రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతగే నమ. ప్రశస్తవంతమైన రామజన్మభూమిలో బాలరాముడి యొక్క ప్రశస్తవంతమైనటువంటి ప్రాణ ప్రతిష్టాది క్రతువును వైభవోపేతంగా మనందరం కూడా పూర్తి చేసుకున్నాం. ఎన్నో వింతలు విశేషాల యొక్క సమాహారంగా అయోధ్య రామమందిరం విరాజిల్లుతోంది. మరో అద్భుతమైనటువంటి వేదికకి, మరో అద్భుతమైనటువంటి సందర్భానికి శ్రీ రామజన్మభూమి అయోధ్య మందిరం వేదిక కానుంది. ఇక్ష్వాకుల తిలక అంటూ శ్రీరామచంద్ర ప్రభువుని మనం వేడుకుంటూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. అటువంటి ఇక్ష్వాకుల తిలకుడైనటువంటి రామచంద్ర ప్రభువుల వారికి మహోన్నతమైనటువంటి తిలకంగా సూర్య భగవానుడి యొక్క కిరణాలు శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క తిలకంగా భాసిల్లున్నాయి. మీరు వింటున్నటువంటి మాట వాస్తవికమే, నిజమే. భౌగోళికంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేటువంటి సందర్భంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కొంతమంది నిపుణుల యొక్క బృందం ప్రతి శ్రీరామనవమి పర్వదినం రోజు కూడా ఆ ఇక్ష్వాకుల తిలకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క నుదుటి భాగం మీద అదే ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణాలు స్వామివారి యొక్క నుదుట భాగం మీద పడేటువంటి విధంగా దాన్ని రూపొందించారు. అందుకే కాబోలు ఈ నెల 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క నుదుటి భాగం మీద తిలకంగా 75 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో సూర్య భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి కిరణాలు పడనున్నాయి. సుమారు 6 నిమిషాల పాటు ఈ మహోన్నతమైనటువంటి అద్భుతం కనువిందు చెయ్యనుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నిపుణుల యొక్క బృందం ఈ విషయాన్ని ఇలా చేశారనే కంటే కూడా ఆ ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణాలే ఆ తిలకంగా శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క నుదుటి భాగాన పడబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైన ఘట్టానికి అయోధ్య రామ మందిరం వేడుక కానుంది. కాబట్టి తప్పకుండా శ్రీరామనవమి పర్వదినం నాడు జరిగే ఈ అద్భుతాన్నంతా కూడా మనం కనువిందు చేసేటువంటి పరిస్థితిని మనమందరం కూడా ఈ మాంస చక్షువులతో, ఈ మాంస నేత్రాలతో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మన జన్మ ధరించిందిగా మనం భావన చేద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.